ఇది అన్నిటికీ ఏదో సర్జరీ చేసుకోవాలి, అన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒక బోన్ ఫ్రాక్చర్ కాకుండా ఉంటే, పెద్ద పెద్ద బోన్స్ ఉన్నాయి కదా, తొడ బోను, కాలు బోను, అవి కానీ ఫ్రాక్చర్ కాకుండా ఉంటే మోకాల్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరేం కష్టపడదండి, డాక్టర్తోనే చూపించుకోండి. ఒక ఎక్స్రే తీసుకొని ఫ్రాక్చర్ కాలేదంటే రెస్ట్ ఇవ్వండి, 6 weeks రెస్ట్. ఎందుకంటే ఇవి ఏవేవైతే దెబ్బతిన్నాయో, ఏ ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత సాఫ్ట్ హార్ట్స్ దెబ్బతిని, ఏసీఐ దెబ్బతినింది, మెనిస్కస్ దెబ్బతిని, అన్నీ కూడాను ఒక 6 వారాల్లో కంప్లీట్గా హీల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని 6 వారాల వరకు ఇంక దెబ్బతినింది కాబట్టి కొంచెం రెస్ట్, అది కట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటుండొచ్చు. తొందరపడి ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళకండి. ఎందుకంటే ఏ బుక్ అయినా చెప్పేది ఏంటంటే మోకాలకు దెబ్బ తగిలి ఏదైనా లిగమెంట్స్ క్రాక్ అయినా కూడాను, దెబ్బతిన్నా కూడాను అవి వాటంతట అవే హీల్ అయిపోయే మార్గం ఉంది. మనకి ప్రకృతి ఆ విధంగా మనకి క్రియేట్ చేసింది. అందుకని 6 weeks వరకు ఎక్కడికి అంటే డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటా ఉండండి, బట్ ఏ కూడా ఆపరేషన్ చేయించుకోకండి. 6 weeks అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 ఆపరేషన్స్, 2 స్ట్రక్చర్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్లు ఎక్కువ జరుగుతుంటాయి. ఒకటేంటి ACL, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇంకొకటి మెనిస్కస్. వీటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఉన్నాయి. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలనేది అందరూ తెలుసుకోవాలి. నేను బుక్లో ఉన్నదే మీకు చెప్తున్నాను. ఈ ACL టైర్కి ప్లస్ మెనిస్కస్ టైర్కి ప్లస్ ఈ 6 వారాల రెస్ట్ తర్వాత మీకు మోకాలులో ఏదైనా మజిల్ కానీ, ఏదైనా ఇతర లిగమెంట్ కానీ, కొలేటరల్ లిగమెంట్స్ అండ్ సైడ్లు ఉంటాయి, అవి కానీ డ్యామేజ్ అయితే వాటికి కరెక్ట్గా కనుక్కొని PRP ద్వారా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ద్వారా మంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్ చెప్తున్నాయి.